మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువైన క్రీస్తునామంలో తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను తెలియజేస్తున్నా. ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఈ యొక్క సత్య మార్గము అనే యొక్క కార్యక్రమాన్ని వీక్షించుచు మీ ప్రేమపూర్వకమైన సహకారాన్ని, మరి ముఖ్యంగా మీ ఫోన్ కాల్స్ ద్వారా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానంను బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నాను. మరింత నిరంతరాయంగా ఈ యొక్క సత్య మార్గం అనే కార్యక్రమం కొనసాగించడానికి మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమతో కోరుతున్నాను. మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తునామంలో నా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలను తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఈ సత్య మార్గం అనే కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు మీరు ధ్యానించడం జరిగింది. ఎన్నో సంగతులు, ఎన్నో పాఠ్యాంశాలు దేవుని గ్రంథాల నుంచి మనం వినడం జరిగింది. అది ఈరోజు కూడా మరొక చక్కని విషయాలు మనం దేవుని గ్రంథాల నుంచి ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం. ఈ సమయంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుదాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చాను: దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు. ఓకేనా? దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పని బహు గొప్పది అన్నాడండి. ఏ పని బహు గొప్పది? ఏ పని బహు గొప్పది? ఓకేనా? ఏ పని బహు గొప్పది అన్నాడండి? కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక, దేవుడైన యెహోవా కొరకైన పని బహు గొప్పది. అంతే కదండి? దేవుడైన యెహోవా కొరకైన పని బహు గొప్పది. బహు గొప్పది. లోకంలో చాలా పనులు ఉంటాయి. ఇది గొప్ప పని, అది గొప్ప పని, ఆలోచించి గొప్ప పని చేశారు, వీళ్ళు గొప్ప పని చేశారు అని చెప్తాం. అసలు మన జీవితంలో దేవుని గ్రంథాన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఈ పని బహు గొప్పది. ఏ పని బహు గొప్పది? యెహోవా కొరకైన పని. యెహోవా కొరకైన ఈ పని బహు గొప్పది. దేవునికి బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒక్కమారు మనము ఈ సందర్భంలో నెహెమ్యా గ్రంథం నుంచి కూడా ఒక మాట చదువుదామండి. పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమ్యా గ్రంథాన్ని మనము చదువుదాం. 19వ వచనం 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ, నెహెమ్యా మాట్లాడుతున్నాడు, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. ఒక ఇక్కడ జరుగుతున్న పని కూడా దేని గురించి పని? ఎవరు సంబంధించిన పని? దైవ సంబంధించిన పనే. అదవుతున్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చివేయబడి ఉండగా యెరూషలేము ప్రాకారాలు, ఆ పరిశుద్ధ పట్టణపు ప్రాకారాలను కడుతున్నారండి. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధ పట్టణపు ప్రాకారాలను కడుతున్నారు. దేవుని యొక్క మందిరం పాడైపోయింది, దాన్ని బాగు చేయడానికి సిద్ధపడి ఉన్నారు. చక్కని ఉద్యోగంలో ఉన్నాడు. ఓకేనా? మరి రాజైన అర్థహస్త రాజు దగ్గర పానదాయకుడు ఉన్నాడు. కానీ దేవుని యొక్క మందిరం పాడైపోయింది, యెరూషలేము ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి. ఆ ప్రాకారాలు కట్టాలి. మరలా ఆ యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణాన్ని మరలా తిరిగి బాగు చేయాలి. అది శ్మశాన భూమిగా, నక్కలు తిరిగే స్థలముగా మిగిలిపోయింది. తమ పితరుల సమాధుల పట్టణం పాడైపోయిందన్న సంగతిని జీర్ణించుకోలేని ఈ యొక్క నెహెమ్యా ఆ యొక్క పట్టణపు ప్రాకారాలు కట్టడానికి పూనుకున్నాడు. అది నిజంగా మిక్కిలి గొప్ప పనే. దేవుడైన యెహోవా కొరకైన పని, అది ఏ పనైనా మిక్కిలి గొప్ప పనేనండి.
అందుకని ఇక్కడ దావీదు ఏమన్నాడంటే ఆ మందిర నిర్మాణాన్ని గురించి మాట్లాడినప్పుడు కట్టబో ఆలయం మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అన్నాడండి. బహు గొప్పది. నెహెమ్యా ఏమన్నాడు? మిక్కిలి గొప్పది. ఈ పని మిక్కిలి గొప్పది, బహు గొప్పది. నువ్వేదైనాను బహు గొప్పదనుకో, మిక్కిలి గొప్పదనుకో. ఏది ఈరోజు బహు గొప్పదైన పని ఏదంటే దేవుడైన యెహోవా కొరకైన పని. అందుకనండి సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమని అన్నాడండి కదండి. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరములు అన్నాడు. ఎందుకన్నాడు? దేవుని పని సువార్త ప్రకటన అనేది కదా. ఆత్మల రక్షణ కొరకైన పని, దేవుడు అప్పగించిన పని. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభువు నోట ఈ యొక్క విస్తృత ఆజ్ఞను మనం తీసుకున్నాం. ఏది మరి పనేది? ఏదండి పనేది చెప్పండి. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడండి 15:58 ప్రభునందు నా సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరగండి. మీ ప్రయాస, మీరు ప్రభు కొరకు ఏ పని అయితే చేస్తున్నారో, ఏ విధంగా అయితే ప్రయాసపడుతున్నారో అది వ్యర్థము కాదని ఎరగండి. ఎందుకంటే మీరు గొప్ప పని చేస్తున్నారు, గొప్ప పని చేస్తున్నారు. గొప్ప పనులు చేసేవాడిని ఏమంటారండి? ఏమవుతారు? గొప్ప పని చేసేవాళ్ళు గొప్పలు అవుతారు. చెడ్డ పని చేసేవాళ్ళు చెడ్డలు అవుతారు. గొప్ప పని చేసి గొప్పడు అవుతావో, చెడ్డ పని చేసి చెడ్డడు అవుతావో చూసుకో ఒకసారి. దేవుడిని యెహోవా కొరకైన పని బహు గొప్పది అన్నాడు. బహు గొప్పది. నిజమే, దేవుడైన యెహోవా కొరకైన పని బహు గొప్పది. 2వ వచనం చదివినప్పుడు నేను బహుగా ప్రయాసపడి, దేని కొరకు బహుగా ప్రయాసపడ్డాడు? దేవుడైన యెహోవా కొరకైన పని బహు గొప్పది. ఈ బహు గొప్పదైన పని కొరకు బహుగా ప్రయాసపడ్డాడు. 2వ వచనం మరలా చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి బహు గొప్పదైన పనికి, ఈ పని బహు గొప్పదన్నాడు. ఈ బహు గొప్పదైన పనికి దావీదు ఏం చేశాడట? బహుగా ప్రయాసపడ్డాడట. ఇక్కడ చూడండి, మనం ఒకసారి ఆలోచన చేస్తే దావీదు రాజు కదా, అది బహుగా ప్రయాసపడవలసిన నిమిత్తం ఏంటి రాజుకి? ఎందుకు బహుగా ప్రయాసపడాలి? చక్కగా రాజ్య భోగాలు అనుభవించాలి, అంతఃపుర ఆనందాలతో మునిగి తేలాలి కదా. ఆయన అనుకున్నది జరుగుతుంది కదా. మరి అటువంటి అప్పుడు రాజు బహుగా ప్రయాసపడ్డా? రాజు అయ్యుండి బహుగా ప్రయాసపడ్డా? అది దేని కొరకు? యెహోవా కొరకైన పని కొరకు, ఆ మిక్కిలి గొప్పదైన పని కొరకు. బహు గొప్పదైన ఈ దేవుడైన యెహోవా పని కొరకు బహుగా ప్రయాసపడ్డా? రాజు ప్రయాసపడ్డా? ఏమన్నా దేవుడు కొరకైన పని విషయంలో నేను ప్రయాసపడుతున్నానని గుండెల మీద చేసుకుని చెప్పండి మీరు ఎవరైనా. దేవుని పని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, ధన్యుడు నువ్వు, నీ జన్మ ధన్యమైంది. ప్రభు కొరకైన పనిలో నేను ప్రయాసపడుతున్నాను అని అన్నావు చూసావా? నువ్వు ప్రయాసపడుతున్నావు చూసావా? అది కొద్దో గొప్ప దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు చూసావా? నీ జీవితం ధన్యమైంది. దావీదు అంతటి వాడే బహుగా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు మనం చెప్పండి, మనం ఏపాటి వారు దావీదుతో పోల్చుకుంటే? మనలో ఎవరైనా రాజులు ఉన్నారా? మంత్రులు ఉన్నారా? లేరా? లేరు కదా. రాజ్యాలు వెళ్ళి రాజులు అన్నాను. మనం రాజ్యం లేని రాజులమా? ఏ పని పాట ఉండదా? కానీ బిజీ. దేవుడు పని చేయాలంటే ఖాళీ ఉండదు. ఆరాధనకు వచ్చే సమయం ఉండదు, సువార్తకోవడానికి వచ్చే సమయం ఉండదు, ఓకేనా, దైవజనుడికి సహకరించే సమయం ఉండదు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసే టైం ఉండదు, ఒక బరకం వేసే తీరుకుండదు, బరకం తీసే తీరుకుండదు అండి. అప్పుడు చేయడం దప్పడదప్పడం వెళ్ళిపోవడమే. ఆలయ పరిచర్య చేసే సమయం ఉండదు, తీరుకుండదు, మనకి బిజీ. ఏం చూడాలి? టీవీ కంటి పెట్టుకుపోవాలి, సెల్ ఫోన్లతో గడపాలి సమయం. యవనస్తులు గొప్ప పని చేస్తుండేవారు, గొప్ప పరిచర్య చేస్తుండేవారు. నేటి యవనస్తులు ఏ పరిచర్యలో మునిగి తేలుతున్నారు? దేవునికి బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, యవ్వన కాలం ముందు కాడి మోయటం నెవరికి మేలటండి. ఆ కాడి యెహోవా పెట్టినదై ఉండాలి. దేవుడిచ్చిన దేవుని పనికి సంబంధించిందై ఉండాలి.
గొప్ప పని చేయాలండి, గొప్ప పని చేయాలి. ఈరోజు ఒక మోషేను గురించి మనం మాట్లాడుకుంటామంటే, ఇశ్రాయేలు గొప్ప నాయకుడిగా ఒక యెహోషువ గురించి మాట్లాడుకుంటామంటే, ఒక దావీదు గురించి మనం మాట్లాడుకుంటాం, ఒక సొలొమోను గురించి మనం మాట్లాడుకుంటామంటే ఏం చేశారండి వీళ్ళు? బహుగా ప్రయాసపడ్డారు దేవుని యొక్క పని కొరకు. మీకు ముందు పాఠాల్లో ఓబద్యా గురించి చెప్పాను, ఒకళ్ళో ప్రిస్కుల్లాల గురించి చెప్పాను. వారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలండి? ఒక పౌలు గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అపొస్తలుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? బహుగా ప్రయాసపడ్డారండి, బహుగా ప్రయాసపడ్డారు. అపొస్తలుడైన పౌలు అన్నాడండి, నేను బహుగా ప్రయాసపడ్డాను. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 చూద్దాం. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి విశేషముగా ప్రయాసపడితిని అన్నాడు. విశేషముగా ప్రయాసపడ్డాడండి ఎవరు? పౌలు గారు. ఎందుకొరకు? ఏం సంపాదించడం కొరకు? ఏం కట్టుకోవడం కొరకు? ఏం దాచుకోవడం కొరకు? ఆత్మల సంపద, ఆత్మల రక్షించడం కొరకు, సువార్తను ప్రకటించడం కొరకు. ఏమన్నాడు? మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి విశేషంగా ప్రయాసపడ్డాను. ఓకేనా? మరి అనేక పర్యాయములు సరసాలు ఉంటిని, అమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములుంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, ఏమండి, స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, ప్రయాణాల్లో స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్యజనుల వల్ల ఆపదల్లోనూ, పట్టణముల ఆపద, అరణ్యముల ఆపదల, సముద్రంలో ఆపద, కపట సహోదరుల వల్ల ఆపద, కపట సహోదరుల వల్ల ఆపదలో, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుని, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ప్రయాసపడ్డాడు, బహుగా ప్రయాసపడ్డాడు. ప్రభు పని బహుగా ప్రయాసపడ్డాడండి. ఓకేనా? గమాలీయుల యొక్క పాదాల దగ్గర కూర్చుని అభ్యసించిన ఈ గొప్ప విద్వాంసుడు స్వార్థ కొరకు ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. ఈ పని బహు గొప్పది, దేవుని కొరకైన పని బహు గొప్పది. నిజమే. దావీదు ఏం చేశాడటండి? బహుగా ప్రయాసపడుతున్నాడు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, నా దేవుని మందిరపు పని కొరకు బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండిని, ఓకేనా, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనిని, గోమేదపు రాళ్ళను, చెక్కులు రాళ్ళు, అవన్నీ చదవండి మీరు ఒకసారి. అవన్నీ చదవండి. ఎంత ప్రయాసపడ్డాడు. అవన్నీ కాకుండా దేవుని మందిరం మీద దావీదుకున్న మక్కువను బట్టండి, చెప్తున్నాడు చూడండి. నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువను బట్టి మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అని చెప్తున్నాడండి. అవి సంపాదించాడు. ఒక బహుగా ప్రయాసపడ్డాడు. ఆ దేవుని యొక్క మందిరాన్ని, ఇదిగో సొలొమోను నా కుమారుని కట్టమన్నాడు కదా, నాకెందుకులే అనుకోలా, నా కొడుకు చూసుకుంటాడులే అనుకోలా, నాకెందుకులే అనుకోలా. తన యొక్క తుది శ్వాస విడిచేంత వరకు కూడా దేవుని మందిరం మీద దావీదుకు కలిగిన మక్కువ పోలేదండి. ఎలాగైనా ఆ మందిరం కట్టబడడం కొరకు సొలొమోనైనా, నా కుమారుడైన సొలొమోను కట్టినా సరే, ఆ
ఆ మందిర నిర్మాణం కొరకు అమితముగా ప్రయాసపడినవాడు దావీదండి. అతను సంపాదించడమే కాదు, అతను ఇవ్వడమే కాదు, జనుల్ని అడిగాడండి. 5వ వచనం చూడండి ఒకసారి. జనుల్ని అడిగాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? సమాజాన్ని అడిగాడు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా, అది మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? మీలో ఉన్నారా అంటే వారిలో ఉన్నారండి, కానీ నేటి సమాజంలో లేరండి. అరుదుగా ఉన్నారన్నమాట. అరుదైపోయారు. ఈరోజు అరుదైపోయారు. దేవుని యొక్క పనిని ఎలాగ అడ్డగించాలా, దేవుని యొక్క పనిని ఎలాగ పాడు చేయాలా, ఎలా కుతంత్రం పన్నాలా, ఎలాగ విశ్వాసులను తమ వెంట ఈడ్చుకుని పోవాలా, వంకర మాటలు పలుకువారు ఉన్నారు తప్ప దేవుని యొక్క పని కొరకు బహుగా ప్రయాసపడేవారు మనపూర్వకంగా చేసేవారు లేరండి. మనపూర్వకంగా చేసేవారు లేరు. అది పేరు క్రైస్తవులే, కానీ కుతంత్రాలే. పేరు క్రైస్తవుడే, క్రైస్తవురాలే. అమ్మగారు చాలా విశ్వాసి, చాలా భక్తురాలు, చాలా భక్తిపరురాలు. మామూలు భక్తి కాదు, కుతంత్రం. మనపూర్వకంగా చేసే స్థితి లేదు. గుర్తుపెట్టుకోండి, దావీదు చెప్తున్న మాట అండి. మనపూర్వకంగా ఇచ్చేవారు, మనపూర్వకంగా చేసేవారు ఎవరైనా మీలో ఉన్నారా? ఎవరైనా మీలో ఉన్నారా? ఎవరైనా మీలో ఉన్నారంటే అప్పుడు ఏం చేసేది తెలుసండి? అక్కడ ఉన్న అధిపతులు, సంస్థానాధిపతులు, అందరూ కూడా వారు ఏం చేసేది తెలుసండి? మనపూర్వకంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. చూడండి, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధికారులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరానికి సంబంధించిన వెండిని, బంగారాన్ని, అదవుతుందండి, వేల కొలదండి, మనుగులే, వేల మనుగులు వారందరూ ఏం చేశారంటే దేవుని యొక్క పని కొరకు మనపూర్వకంగా ఇచ్చారండి. మనపూర్వకంగా చేశారు, ప్రయాసపడ్డారు. నిజమే, వారు చేసిందంటే ఎలా వస్తుంది? వారికి ప్రయాసపడితేనే కదా ఆ ప్రయాస కనబడుతుంది. బహు గొప్పది, ఈ పని బహు గొప్పదైన దేవుడైన యెహోవా కొరకైన పనిలో బహుగా ప్రయాసపడిన వారిలో ఎవరు కూడా ఉన్నారంటే దావీదుతో పాటు ఈ జనులు కూడా ఉన్నారు. అందుకే దావీదు ఒక చక్కని మాట అంటాడండి ఆ జనుల గురించి. ఒక చక్కని 17వ వచనం చదువుదాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడిని ఇవన్నీ కూడా మనపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఎక్కడ నుండి నా జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషిస్తున్నాను. మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషిస్తున్నాను. దేవుడు ఏదో ఇవ్వాలి, దేవుడు ఏదో చేయాలి, ఇంకా ఇవ్వాలి, ఇచ్చిగోలు ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నారు తప్ప దేవుని పని కొరకు మనము ఒక్క వెంట్రుక వాసు పనిని మనం చేద్దాం. వెంట్రుక వాసు పనినైనా చేద్దాం. ఏదో ఉడతా భక్తి అంటారు చూసారా, ఆ ఉడతా భక్తి కొరకైనా కొంత పని చేద్దామన్న కనీస ఆలోచన లేని క్రైస్తవురాలు ఈ రోజున చాలామంది సమాజంలో ఉన్నారు. అదవుతుందా? కొన్ని సందర్భాల్లో పౌలు మీకు సిగ్గు కలగాలని నీ మాట చెప్తున్నాను అన్నాడండి. నేను కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు నన్ను సహించాలని చెప్తున్నాను, కానీ నేను అవివేకినని మీరు అనుకోవద్దని చెప్పి మాట్లాడాడండి. ఎందుకంటే ఈరోజు దేవుడు మనల్ని చూడకపోతే, దేవుడు మనల్ని కాయకపోతే నేను నిలబడగలుగుతానా, మీరు వినగలుగుతారా? నేను చెప్పగలుగుతానా, మీరు వినగలుగుతారా? ఏపాటి జీవితాలండి ఈ జీవితాలు. దేవుడు కృప దలిచాడు కనుక, దేవుడు దయ దలిచాడు కనుక ఈ బ్రతుకు మనకు తెలుసండి. మనం కట్టే బట్ట, తినే తిండి, నివసించే గృహం దేవుడిచ్చిన గొప్ప భాగ్యాలు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిజంగా వాస్తవం అండి ఇది. దేవుని కృప లేకపోతే నువ్వేంటి, నీ బతికేంటి, నేనేంటి, నా బతికేంటి, మన పరిస్థితులేంటి? దావీదు గురించి ఆలోచించండి. దావీదు బతికేంటి? ఎక్కడుండేవాడు దావీదు? గొర్రెల దొడ్లో ఉన్న దావీదు కదండి. గొర్రెల దొడ్డులో ఉన్నాడు. గొర్రెల దొడ్లు ఏముంటుంది? గొర్రెల దొడ్డు ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ గొర్రెల దొడ్డులో నివసిస్తున్న దావీదును ఆ గొర్రెల దొడ్డులో నుంచి పిలిచాడండి. గొర్రెల దొడ్డులో నుంచి పిలిచాడు. దేవుడు దయదలచకపోతే, దేవుడు పిలవకపోతే, దేవుడు కోరుకోకపోతే దావీదు పరేంటి? దావీదు పరిస్థితి అండి. ఈ స్థితి రాజుగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఏ రాజుగా ఉన్నాను కదా అని అనుకోలేదండి. దేవా, నేను రాజునే కానీ ఈ జనులకి నీకు దాసుడను.
దేవుని మీద పోజు కొట్టలేదండి దావీదు. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మీద పోజు కొడుతున్నారు. ఉన్నారండి, మనం లేరా? లేరంటే అబద్ధం అండి, ఉన్నారండి. దేవుడి మీద పోజు కొట్టేవారు లేరా? ఉజ్జియా ఏం చేశాడండి? ఉజ్జియా ఏం చేశాడు? దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇచ్చాడండి ఉజ్జియాకి. ఆశ్చర్యకరమైన సహాయము. ఉజ్జియాకి దేవుడు సహాయం చేసిన సహాయం అంతా ఇంత కదండి, ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. వర్ధిల్లాడట అతడు వర్ధిల్లాడు. ఎంతగా వర్ధిల్లాడంటే ఆశ్చర్యకరంగా వర్ధిల్లాడండి, మామూలుగా కూడా వర్ధిల్లలేదండి. దేవునికి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉజ్జియా ఎలా వర్ధిల్లాడటండి? ఆశ్చర్యకరంగా దేవుడు ఉజ్జియాకి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. అలాగే ఉజ్జియా ఆశ్చర్యకరంగా వర్ధిల్లాడండి. ఉజ్జియా ఆశ్చర్యకరంగా వర్ధిల్లి ఏం చేశాడు? ఆఖరుకి ఏం చేశాడండి? ఆఖరుకి ఏం చేశాడు? దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని మీద తిరుగుబాటు. ఏమి నేర్చుకున్నారు ఈరోజు? యాజకుల మీద రౌద్రుడైపోయి లేచిపోయాడట. దేవుడు ఉజ్జియాకి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు లేదో చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరి భాగాన్ని చదివితే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించిన, అతని కీర్తి దూరంగా ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. అతడు స్థిరపడే వరకు దేవుడు వదిలిపెట్టలేదండి. స్థిరపడిన తర్వాత ఈ ఉజ్జియా దేవుని వదిలిపెట్టాడు. 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు మనస్సున గర్వించి ఎవరు పోజు కొడుతున్నాడు? దేవుని మీద పోజు కొడుతున్నాడు అండి. దావీదు కొట్లా పోజు కొట్లా, నీ దాసుడు అన్నాడు తప్ప ఎక్కడ నేను రాజును అనలేదండి. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఓజు నా ప్రాణమా, ఆయనే నీ సంకటాలన్నీ కుదుర్చినవాడు దేవుడే అని చెప్పి తన ప్రాణాన్ని సముదాయించుకుంటూ వచ్చాడు. ఎక్కడైనా ఏ విధమైన గర్వహంకార అతిశయాలు గురవుతాయేమో జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చాడండి తన ప్రాణంతో దావీదు. దేవునికి బిడ్డలారా, కానీ ఉజ్జియా అలా కాదు, పోజుకొట్టాడు. ఎంత పోజుకొట్టాడో చూడండి. మనస్సును గర్వించి అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, దేవుడు చేసిన మేలును మర్చిపోయి దేవుని మీద ద్రోహం చేసేయండి. ఈ పని బహు గొప్పది, దేవుని యొక్క పని. ఆ పని కొరకు దావీదు ప్రయాసపడ్డాడండి. దేవుడా నాకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తావు, ఈరోజు నీ యొక్క పనిని ఈ పని కొరకు నేను బహుగా ప్రయాసపడాలన్న ఆలోచన లేకుండా దేవునికే ద్రోహం చేశాడని చూడండి. యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన వారు యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారి యాజకుల పనే కానీ నీ పని కాదు. నీ పని కాదురా బాబు, ఈ పని ఈ యాజకులకు దేవుడు ఇచ్చిన పని, ఇది నీ పని కాదని చెప్తుంటే అండి, అది ఏం చేస్తున్నావు చూడండి. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేయుచున్నావు, నీ దేవుడిని యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్తును చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యాజకుల మీద కోపం చూపుతున్నాడు. నీ పని కాదు అని చెప్పినా సరే రౌద్రుడైపోయాడు, యాజకుల మీద కోపం చూపిస్తున్నాడండి. దేవునికే ద్రోహం చేశాడట. ఈరోజు మనపూర్వకంగా చేశారటండి జనులు. చూడండి, మనస్ఫూర్తిగా. ఎంత గొప్ప సంగతి అండి. దావీదు సంతోషిస్తున్నాడు. ఈ జనులు కూడా నేనేదో మనస్ఫూర్తిగా ఉన్నాను, అది నిజమే, కరెక్టే, కానీ ఈ జనులు కూడా మనపూర్వకంగా చేస్తున్నారు. ఈ జనులు దేవుని పని విషయంలో సహకరించడానికి ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నారో, ఎంత యథార్థ హృదయంతో చేస్తున్నాడని దావీదు పులకించిపోయాడండి. దావీదు ఆనందపడ్డాడు. ఈరోజు అలా మనపూర్వకంగా యథార్థ హృదయంతో దేవుని యొక్క పని కొరకు ప్రయాసపడేవారుగా ఈరోజు మనం ఉన్నామా? లేదా దేవుని మీద, దేవుని యొక్క కార్యాల మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నామా? అది ఆశీర్వాదకరం కాదని మనకి. ఈ యొక్క ఉజ్జియా లాంటి పరిస్థితి ఒకవేళ మన జీవితాలు ఉండేది మనకు ఆశీర్వాదం కాదు. దావీదులాగా ఉండాలి. ఈ పని బహు గొప్పది. బహు గొప్పదైన పని కొరకు బహుగా ప్రయాసపడినవాడు దావీదు.
ఈరోజు మనందరి పాపముల కొరకు మన ప్రభువైన క్రీస్తులో మరణించాడండి, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు, ప్రాణం పెట్టాడు మన కొరకు, తన రక్తానంతరం దారబోసాడు, మన కొరకు. ఆయన కృప చూపించకపోతే నువ్వు నీ పాపముల చేతన, అపరాధముల చేతన చచ్చిన స్థితిలో ఉన్నావు. కానీ ఈరోజు ఆయన నీ ఎడల కృప చూపించాడు, తన రక్తాన్ని దారబోసి నిన్ను రక్షించాడు. నిన్ను రక్షించి నిన్ను ఈ గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలో, ఈ మేలుకరమైన స్థితిలో ఉంచితే నువ్వు చేసేదేంటి? నేను చేసేదేంటి? బహుగా ప్రయాసపడే పని చేస్తున్నానా? దేవునికి అనుకూలమైన పని చేస్తున్నానా? దేవుని యొక్క కార్యాలకు ప్రతికూలమైన పని చేస్తున్నానా? ప్రతికూలమైన ఆలోచనతో ఉన్న దేవుని యొక్క పని కొరకు అనుకూలమైన ఆలోచనలతో నేనున్నానా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. పాము లాంటి స్వభావం అన్నారండి కొంతమంది. ఎటువంటి స్వభావం అంటే పాలు పోసిన చేతిని కరుస్తుందటండి పాము. అటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. దేవుడు అతన్ని ఆస్వాదిస్తే, ఉజ్జయాన్ని ఆస్వాదిస్తే, ఈ ఉజ్జయ యెహోవాకే ద్రోహం చేశాడట. చూడండి ఎంత పరిస్థితిలో. కానీ దావీదు అలా కాదండి. దావీదు ఏం చేశాడు తెలుసా? బహుగా ప్రయాసపడ్డాడు. మక్కువ దేవుని పని కొరకు. నాకెందుకులే అనుకోలేదు, ఈ పని నాకు సంబంధించింది కాదు, నా కుమారుడు చూసుకుంటాడులే అనుకోలేదు. అతడు ప్రేరేపించబడ్డాడు, జనులు ప్రేరేపించాడు, అతడు మనస్ఫూర్తిగా చేశాడు. జనుల చేత కూడా మనపూర్వకంగా చేసేవారు మీలో ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు దావీదా నీవే కాదు, మేము కూడా ఈ పని నిమిత్తం మనపూర్వకంగా చేస్తాం. అధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, మిగిలిన జనులు కూడా అందరూ కూడా తమకు కలిగిందే ఏం చేయగలుగుతారు అదే. వారి శక్తికి మించి కాదు, వారి భారాలకు మించింది కాదు, వారు చేయగలిగింది చేయకుండా లేరండి. ఈరోజు చేయలేని వారు ఉన్నారేమో, చేయగలిగి కూడా చేయని వారు ఉన్నారు. ఈరోజు సమాజంలో చేయగలిగి కూడా చేయని వారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ భాగ్యం దేవుడు మనకిచ్చింది. ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగాలి. మనం రక్షించబడ్డాం, అదేవిధంగా మనం రక్షించబడిన రీతిలో అనేకులను రక్షించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఈ సువార్త పనిలో ప్రయాసపడాలి. దేవుని పని, ఈ దేవుడైన యెహోవా కొరకైన పని, మన ప్రభువైన క్రీస్తు కొరకైన పని, బహు గొప్పది. ఆ పని బహు గొప్పది. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ బహు గొప్పదైన పని కొరకు బహుగా ప్రయాసపడాలి. పౌలు ప్రయాసపడ్డాడు, మరి విశేషముగా ప్రయాసపడుతున్నాడు. మరి విశేషమైన ప్రయాస ఈరోజు మనం కూడా అటువంటి కనీసం మరి విశేషంగా పడకపోయినా కనీసమన్నా ప్రయాసపడాలి. దేవుని పని కనీసం ప్రయాసపడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. మన ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. అదే మన ప్రభు కొరకు మనం ప్రయాసపడ్డామా, దేవుడు మన రుణాన్ని ఉంచుకునేవాడు కాదు. పనివానికి జీతం రుణమే కానీ దానం కాదన్నాడండి. పనివాడికి జీతం రుణమే కానీ దానం కాదన్నాడు. అలాంటప్పుడు దేవుడు మరి తన కొరకు మనం ప్రయాసపడితే ఆయన మనకెలా రుణపడతాడు? తప్పనిసరిగా ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలము ఇస్తాడు. దావీదు లాంటి మనసును కలిగి ఉందాం. దేవుని పని బహు గొప్పదైన పని, ఆ పని కొరకు బహుగా ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దయగల తండ్రి, వెతుబడిన వాక్యం అందరికి వినికిడిలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. సత్యమార్గమను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి ఇదిగో దేవా తండ్రి, ఈ పనిలో మరి తండ్రి చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తున్న నా ప్రియ సహోదరులందరినీ మీరు దీవించండి తండ్రి. బ్లెస్సింగ్ టీవీ యాజమాన్యాన్ని మీరు దీవించండి. వారు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలాలు ఈ సువార్తను అనేకులకు అందించాలి. అనేకల దైవజనుల యొక్క నోట మాట్లాడబడుతున్న మాటలు అనేకులకు తెలియచేయాలని వారు చేసుకున్న గొప్ప నిర్ణయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ పనిలో, ఈ పరిచర్యలో వారికి మీరు తోడేయండి. దేవతని నీవు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా నిర్వహించడానికి నీ కృప చూపించండి. ఈ పనిలో, పరిచర్యలో అనేకులు సహకరించగలుగుటకు వారి హృదయాలను ప్రేరేపించండి. ప్రభువైన క్రీస్తు వారి పేరు మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, బిడ్డలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.